పేదవారి యొక్క పిల్లలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువగా అంటే కటిక పేదరికములోనికి నడిపించబడ్డానికి ప్రధానమైన కారణము వారి యొక్క తల్లిదండ్రులు. ఇది కొంత మనకు ఆశ్చర్యం కలిగించిన ఇది నిజం. పేదవారు తమ యొక్క జీవితంలో ఎన్నో ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొని ముందుకు నడిపించబడతారు. అన్ని కష్టాలు అనుభవించిన వారి జీవితంలో ఒక ఆలోచనకు రావాలి, నా జీవితంలో ఈ పేదరికం చేత నేను ఇన్ని శ్రమలు అనుభవించాను, ఇన్ని కష్టాలు అనుభవించాను, నా తర్వాత నా బిడ్డలు ఈ పేదరికం వలన ఈ శ్రమలు అనుభవించకూడదు అనేటువంటి ఆలోచనతో వారి పట్ల ఒక దర్శనం కలిగి వారు జీవించాలి. వారిని మంచిగా చదివించి వారిని స్థిరపరచగలిగితే వారి తర్వాత వారి పిల్లలు ఇంకొక మెట్టు ఎక్కడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ పేదవారైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఒక గురి లేకపోవడం చేత, మా నాన్న నాకేమి ఇవ్వలేదు కాబట్టి నేను కూడా నీకేమి ఇవ్వలేను, నేను ఎలాగ కష్టపడి పనిచేసి బ్రతుకుతున్నానో అలాగే నువ్వు కూడా బ్రతుకు అని ఆ పిల్లలను వారి పట్ల దర్శనం లేకుండా వారిని వదిలివేయడం చేత వారు పేదరికాన్ని తిరిగి కొనసాగిస్తారు. రెండవ విషయము, తల్లిదండ్రులకు బిడ్డల పట్ల ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం ఉండాలి. మూడవది, బిడ్డల పట్ల వారికి ఒక మంచి భవిష్యత్తునిచ్చేటువంటి ఈ కార్యక్రమంలో వారు ఆశాజనకమైనటువంటి జీవితాన్ని జీవించడం. నా సంపాదన రోజుకు 500 రూపాయలైనా సరే రోజుకు ఒక 100 రూపాయల చొప్పున నా పిల్లల కొరకు నేను దాచిపెట్టుకుంటాను. ఆ ధనం ఏదో ఒక రోజున వారి యొక్క భవిష్యత్తుకు ప్రయోజనకరంగా మారుతుంది అనేటువంటి సేవింగ్ మైండ్ అనేది లేకపోవడం చేత పేదరికంలో ఉన్న వారిని ఎక్కువ గమనించండి. 3 అలవాట్లు ఉంటాయి. వ్యసనాలకి డబ్బు అంతటిని ఖర్చు పెడతారు, ఆడంబరాలకి ఉన్న డబ్బు అంతటిని ఖర్చు పెట్టేస్తారు, పొదుపు అనేది ఉండదు, ముఖ్యంగా భవిష్యత్తును చూడరు. ఈ కారణాల చేత పేదవారి యొక్క పిల్లలు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోతారు, లేదా ఇంకా కఠినమైనటువంటి పేదరికంలోనికి నడిపించబడతారు. కాబట్టి ఈ సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఏమి సంపాదించకపోవడం చేత మీరు పేదవారై ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మీ బిడ్డల కోసము కొన్ని త్యాగాలు చేసి కష్టపడి పొదుపు చేసి వారికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వకపోతే రేపు వారు కూడా పేదవారుగా మిగిల్చబడతారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీరు ఏమి అడుగుతున్నారో రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అదే అడుగుతారు. మా నాన్న ఏమి సంపాదించలేదు, బ్రతికున్న రోజులు తన కోసం బ్రతికాడు, తన సంపాదన తన వ్యసనాల కోసం వాడుకున్నాడు, ఇంట్లో వారి సంపాదించినవన్నీ కూడా వారి సుఖాల కోసం వాడుకొని మమ్మల్ని పేదవాళ్ళుగా చేసేశారు అనేటువంటి మాట ఖచ్చితంగా పిల్లలు మాట్లాడతారు. మనం పేదరికంలో పుట్టొచ్చు, కానీ పేదవాళ్ళగా సమస్యలు అనుభవిస్తూ చచ్చిపోవాలని దేవుడు తెలియచేయలేదు. నీ ఆత్మీయ జీవితంలో పేదరికాన్ని జయించి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేది కూడా నీ జీవితంలో ఒక ఆశీర్వాదము, ఒక ఎదుగుదల. దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక నీ జీవితంలో నువ్వు పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటే నీ తల్లిదండ్రులు నీకు ఏమీ ఇవ్వకపోయినా భయపడవద్దు. నీ బిడ్డల గురించి ఆలోచించు. నీవైనా నీ బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చి వారికి ఒక ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడాలని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్.